చేస్తారో మా యొక్క గ్రామాల్లో కూడా అదే స్థాయిలో స్లమ్ ఏరియాల కింద కాకుండా కొత్తగా ఏర్పడేటువంటి అమరావతి టౌన్లో ఇంకొక కొన్ని పేటలు అవ్వాలి. అక్కడ ఇచ్చే సౌకర్యాలు మొత్తం కూడా మాకు కల్పించాలి. ఆ విధానం అయితేనే మేము అంగీకరిస్తామని చెప్పి కూడా స్పష్టంగా నాటున్నటువంటి ప్రభుత్వంతో మా ఒప్పందంలో భాగంగా మేము మాట్లాడటం కూడా జరిగింది. దాని భాగంలో వారు అంగీకరించారు. అంగీకరించినటువంటి దానిలో మాకు కొంచెం ఎందుకో అనుమానం కలుగుతూ ఉంది. మాస్టర్ ప్లాన్తో పాటుగా ఇప్పుడు శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా ప్రతి గ్రామానికి ఒక డిపిఆర్ తయారు చేసేటట్టు అవసరం ఉందని చెప్పారు. అది తయారు చేసేటట్టయితే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో మీకు అర్థమయ్యి వాటిని మనం ఎలా చేయాలి అనేటువంటి దానికి వాటి ఫండ్స్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి దాన్ని తీసుకొని ఏ 3-4 సంవత్సరాలు అయితే ఈ అమరావతి రాజధానిని పరిపూర్ణంగా మీరు అన్ని సెక్టార్స్లో కూడా డెవలప్మెంట్ చేసి రైతులకు డెవలప్డ్ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేస్తారో మౌలిక వసతులు చేస్తారో ఎట్ ది సేమ్ టైం ఆ లోపలనే అదే పద్ధతిలో సమపాలనలో ఈ గ్రామాలన్నింటినీ కూడా అన్ని సౌకర్యాలతో తయారు చేయాలి అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం, మా ఒప్పందంలో ఉన్నటువంటి పరిస్థితి. శాసనసభ్యులు గారు కాశీపురవాసిన వనపోసిన వారు ఇప్పుడు మరలా రెండోసారి శాసనసభ్యులయ్యారు, మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ రోజులు ఉన్నటువంటి దానిలో రైతులందరూ కూడా అన్ని పార్టీలని అన్ని సంఘాలని అన్ని గ్రామ రైతులను కూర్చోబెట్టి ఉన్నటువంటి సమస్యల్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకొని ల్యాండ్ పూలింగ్ ఇచ్చే దాంట్లో మొదటిగా ఉండి నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు. వారితో ఎక్కువగా చర్చిస్తూ ఉండండి. మాతో ఏదైనా ఉంటే జేఏసీ ఉన్నాము, గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు, వారందరూ కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ కొన్ని విషయాల్ని కొద్దిగా 2-3 విషయాలు మీ దృష్టి కామన్గా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ సిడిఎక్సెస్ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు ఆ పంచాయతీకి. మరి వారానికి 3 రోజులు ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారి సమావేశంలో కేబినెట్ సమావేశంలో ఇంకో మీటింగ్ అని జరుగుతూ ఉంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఆ సిడిఎక్సెస్ కూడా పంపుతున్నారు. 1-2 రోజులు గ్రామాల్లో ఆ పారిశుద్ధ్యం అంతా కూడా మిగిలిపోతూ ఉంది. కనుక నా యొక్క విన్నపం ఏంటంటే ఆయా గ్రామాలకి మీరు పారిశుద్ధ్య కార్మికులకి సంఖ్యలను పెంచండి, లేదు సిడిఎక్సెస్కి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా సిడిఎక్సెస్ని క్లీన్ చేసేదానికి పారిశుద్ధ్య కార్మికులను సపరేట్గా అన్నా అలాట్ చేయండి. సమాధానం కావాల్సింది కమిషనర్ గారి దగ్గర నుండి వారు చెప్పినా మేం చెప్పినా చెప్పటమే కాదు, మీరు ఎప్పటిలోపు ఏది అమలు చేస్తారని ఈ సభా వేదికలో చెప్పండి. లేదు ఇంకో 15 రోజులు ఆగిన తర్వాత ఇంకో మీటింగ్ వేసి మేము దీని మీద యాక్షన్ ఇలా తీసుకుంటాం, నిధులు ఇలా చేస్తామని చెప్పండి. అది లేకుండా అభిప్రాయాల వరకే పరిమితం కావద్దు. మొదటిది. రెండవ విషయం, ఇక్కడ రైతులు ఉన్నారు, ఇంతకు మించిన భూమి లేని పేదలు ఉన్నారు, అన్ని సామాజిక తరగతుల వారు ఉన్నారు. కాబట్టి అందరి గురించి తప్పనిసరిగా ప్రతి అంశం మీద కమిషనర్ గారు అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందులో ఒకటే చెప్తున్నా, కార్మికులకు సంబంధించి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ నెల ఇవాళ 24వ తారీఖు ఉంటే పారిశుద్ధ్య కార్మికులకి ఇప్పటి వరకు జీతం ఇవ్వాల. సచివాలయంలో వాళ్ళకి జీతం కిందటి నెల జీతం ఇప్పుడు దాకా ఇవ్వాల. దానికి ఇబ్బందులు ఉండొచ్చు. దీనికి ఇదేదో ఒకళ్ళ పారిశుద్ధ్య కార్మికులుగా అందరూ మాట్లాడారు. ఇక్కడ ఇది అందరి సమస్య. రాజధానిలో ఉన్నవారిది. పక్కనున్నటువంటి మున్సిపాలిటీలో 21,000 జీతం ఇస్తున్నారు, రాజధానిలో 12,000 జీతం ఇస్తున్నారు. ఇక్కడ ఇంకా ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా? ఇది ఒకళ్ళ సమస్య కాదు. ఇక్కడ ఎవరిదైనా అందరం కలిపి, అది రైతులకైనా కూలీలకైనా కార్మికులకైనా అందరూ సమగ్రంగా ఆలోచిస్తాం. కాబట్టి ఆ రకంగా చేయాలి. మీరందరూ చెప్పినందుకు నేను ఏకీవించేది, ప్రతి గ్రామంలోనూ గ్రామ సభ ఏర్పాటు చేయండి. అక్కడ అందరి అభిప్రాయాలు నోట్ చేయండి. అక్కడ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇక్కడ టైం లేకపోవచ్చు, దాని ప్రకారం యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకోండి అని అడుగుతున్నాం. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే,
కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు కూడా వెంటనే ఇక్కడ ప్రారంభించి నిర్మాణం చేస్తే ఇక్కడ కొంతమేరకైనా జరుగుతుంది. కాబట్టి ఆ పనిని కూడా వెంటనే చేయాలనేటువంటి మీ అందరి సమక్షంలో అడిగేటువంటిది. అలాగే ఈ రోజున ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 4,000 మందికి పెన్షన్లు అప్పుడు రద్దయినాయి. 9 నెలలు అయిన తర్వాత జనవరి నుండి ప్రకటిస్తానని ఎమ్మెల్యే గారు ప్రకటించగానే అందరూ సంతోషించాం. ఎందుకు రాదు? కారణం ఏంటి? ఏ ఆటంకం వచ్చింది? గవర్నమెంట్ అనుకూలంగా ఉంది, ఇవ్వడానికి రూల్స్ ఉన్నాయి, ఎందుకు సిఆర్డీఏ చేయదు? మరి ఈ సమావేశంలో అటువంటి వాటికైనా చెబితే దీర్ఘకాలమైన మేము అడగం, అందరూ అడగం, కనీసం ఇప్పుడు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నా సరే చేయాలని అడుగుతున్నాం. అలాగే ఇక్కడ పనుల్లో 40,000 కోట్ల రూపాయలు వర్క్స్ జరుగుతున్నాయి. దీంట్లో లేబర్ సెస్ 1% కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీల దగ్గర కూడా లేబర్ సెస్ కలెక్ట్ చేస్తారా? చేసి 400 కోట్ల రూపాయలు ఇక్కడ పనిచేసే కార్మికుల కోసమే. మళ్ళీ మొత్తం కూలింగ్ దాంట్లో కలపాకండి. రాష్ట్ర బడ్జెట్ లో రాజధాని పనుల్లో కాంట్రాక్టర్ల దగ్గర 1% సెస్ రాజధానిలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసమే ఖర్చు పెట్టాలి. దీని కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉపయోగం ఉంటుంది. రెండోది, పనులైనా, సబ్ కాంట్రాక్టర్ అయినా, ట్రాక్టర్లైనా రాజధానిలో ఉండేటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేట్టుగా ఆదేశాలు జారీ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సర్వే చేయండి, ఎవరు ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేయండి 3 నెలల్లో. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వండి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వద్దంట, కానీ మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వాలి. కాంట్రాక్టర్ నా ఇష్ట ప్రకారం నేను ఉత్తరప్రదేశ్ నుండో బీహార్ నుండో తీసుకొస్తానంటే మాకేం తేడా లేదు, కానీ మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు చేయడంతో పాటుగా దళితులు, సామాజిక తరగతులకు సంబంధించిన ఎస్ఐండ్ సమస్యలు ఇవాళకి తేలలేదు. తేల్చండి. ఎమ్మెల్యే గారు అడిగి మేము అడిగి తేల్చడానికి ఇంకా ఇబ్బంది ఏముంది? ఎంతకాలం పాటుతాను ఇంకా పెండింగ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయాలు కూడా వారు పూర్తి నాతో పాటుగా అట్లాగే రిప్రజెంటేషన్ కూడా ఉన్నాయండి. చివరి ఎమ్మెల్యే గారు ఒకటే, మీరు చెప్పిన 2014 ల్యాండ్ పూలింగ్ చట్టంలో రూల్స్ లో పెట్టినటువంటివన్నీ అమలు చేయండి. ఇంకో కొత్తగా అడగట్లా. ఆ రోజు ఏం చెప్పారు? అన్న క్యాంటీన్ ప్రతి ఊళ్ళో చెప్పారు. మీరు ఇలా గుర్తు చేశారు. 25 లక్షల రూపాయల స్వయం ఉపాధి రుణాలు. రెండోది, ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇబ్బంది ఏముంది? మీరు అడిగి మేము అడిగి దాని పరిష్కారం దొరకకపోతే ఎట్లాగా? ఇబ్బందులు ఉంటే చెప్పండి, అమలు చేయడానికి అన్నా ఈ ప్రాబ్లం ఉందనుకుంటే. కాబట్టి ఈ సమస్యలు మీరు చెప్పిన దాంతో పాటుగా అలాగే సోలార్ గురించి చెప్పారు. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో ఉన్న ప్రతి ఇంటికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తామన్నారు. రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళకి సోలార్ అందరికీ ఉచిత సౌకర్యం రాజధాని వరకు సపరేట్గా ఇప్పించే పని చేస్తే మీరు కూడా ఏమీ కోరుతున్నారు? ఎందుకంటే ఇక్కడ రాజధానిలో స్పెషల్గా ఉండాలి. పోనీ పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు వదిలేయండి, పని మిగతా వాళ్ళకి ఇప్పించండి. మనం ఎక్కడికక్కడ ఎవరు అడిగారని చెప్పి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వర్కులు శాంక్షన్ చేయడం, ఏదైనా పైప్ లైన్ పాడైపోతే పైప్ లైన్ పాడి వారికి రిపేర్ చేయటం, ఇటువంటి ఇంకా డ్రైనేజ్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తారా, లేకపోతే మామూలు డ్రైనేజ్ ఇస్తారా, మంచినీటి సౌకర్యం సోర్స్ ఎక్కడ ఉంది? కొన్ని గ్రామాలకు ప్రజెంట్ మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. వాటికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇటువంటి సౌకర్యాలతో పాటుగా ఒక డిపిఆర్ తయారు చేసి ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు ఏంటి, ఎంత అవుతాయి, దానికోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? మన రాజధాని గ్రామంలో మీరు ప్రణాళికలు ఏం చేస్తున్నారంటే ఎక్కువ భాగం లేఅవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకి టెండర్ పిలుస్తున్నారు. లేఅవుట్ ఇంప్రూవ్మెంట్, డ్రైన్ కానీ, రోడ్డు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇతర సౌకర్యాలు ఏవైతే ఇస్తున్నారో అవి ఇస్తున్నారు. అక్కడ ప్రజలు ఇల్లు కట్టుకోవడానికో ఇతర నివాస యోగ్యంగా తయారవడానికో సౌకర్యాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గ్రామాలు రాజధానికి ధీటుగా లేదా సరి సమానంగా తయారవ్వాల్సిన బాధ్యత ఉంది.
ఆ రకంగా మన ప్లాన్ లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. అని నా దగ్గరికి చిన్న చిన్న వర్కులు సరే జేకప్ చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ఇంజనీర్లు వచ్చినప్పుడు నేను అసలు ఇటువంటి పరిస్థితి ఇప్పుడే దృష్టి పెట్టాను. అది నా ఉద్దేశం. ఒకవేళ మీరు అలా కాకుండా మీ అందరి మీరుగా ఎక్కడికక్కడ పీస్ మీరుగా ఎక్కడ అవసరమైతే అక్కడ చేసుకుంటూ వెళ్తే నేను కోఆపరేట్ చేయడం, మీరు చేసుకుంటూ వెళ్తామే అని చెప్పి నేను మొదటి నుంచి భావిస్తూ ఉన్నాను. ఆ రకంగా ఈ కమిషనర్ గారు వచ్చినాక గతంలో మళ్ళా ఇంజనీర్లు మొన్న వచ్చి ఈ 26వ తారీఖు స్టేట్ వాళ్ళర్స్ సమావేశం పెడతామన్నప్పుడు అలా కాదు, ముందు రైతులతో గ్రామ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయండి, మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో పెట్టండి. పెట్టిన తర్వాత ఖచ్చితంగా వారు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ గ్రామాలు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది వారు కూడా వారి స్థాయిలో వారికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు ఆ గ్రామం ఇలా ఉండాలని అనుకోవచ్చు. అది కూడా పెట్టండి అంటే అధికారులు కమిషనర్ గారి దృష్టికి పెట్టడం, దానికి ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకని సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని నేరుగా జరిగి, గత ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో ఈ రాజధాని ప్రాంతంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాంటి అన్నీ కూడా కొన్ని కోతలు తీసుకుంటాయి. ముఖ్యంగా రైతు కూలీలకు సంబంధించిన పెన్షన్కి సంబంధించిన అంశాలు. ఉదాహరణకి ఆ రోజుల్లో కమిషనర్ గారు శ్రీధర్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ఇతర అధికారులు ఉన్న రోజుల్లో మనం అడిగిన ఏంటంటే చిరు ఉద్యోగస్తులు ఉన్నారు, విజయవాడలో వస్త్ర దుకాణాల్లో పనిచేసేవారు లేదా చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీరందరూ ఉంటే వాళ్ళకి పెన్షన్ తీసేశారు. ఆ రోజుల్లో కూడా తీసేస్తే అది కరెక్ట్ కాదు. వారి ఉద్యోగ భద్రత లేదు, అసంఘటిత రంగ కార్మికులు వాళ్ళు, వారికి ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్ ఇవ్వాలి. మనం ఆ రోజు చెప్పి ఒప్పించి మంత్రులు ముఖ్యమంత్రి గారి దాకా కూడా మాట్లాడి ఒప్పించడం జరిగింది. అవుట్ సైడ్ గా మొత్తం కూడా వెహికల్స్ అన్ని కూడా గ్రామాల్లోకి రాకుండా, గ్రామం ఇంతకుముందు గతంలో 2014-19లో పనిచేసినప్పుడు ఆ విధంగా గ్రామాల్లోకి వస్తే యాక్సిడెంట్లు ఇవన్నీ అయ్యేదండి. అదేవిధంగా దుమ్ము ధూళి కూడా విపరీతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి దానికి అవుటర్ గా రోడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా దాని సమగ్ర ప్రణాళికగా అవుట్ సైడ్ గా రోడ్లు ఏర్పాటు చేసుకునే విధానానికి ముందే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా లేఅవుట్లలో డెవలప్మెంట్ చేసే విధానంతో పాటు ఇక్కడ మెయిన్ చూస్తే దాన్ని ఆల్రెడీ పాల వాక్ కానీ కొండవీటి వాక్ కానీ ఎక్కడికక్కడ వాక్ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఈ డ్రైన్స్ ని ఈ వాటర్లు కనుక వెళ్ళకపోతే రేపు మీరు పన్నులు పీకిన అంగులని ఇక్కడ వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోతాయి. దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఈ రోడ్డు వ్యవస్థకు ఒకటి, ఈ పొల్యూషన్ ఒకటి, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ జీవన భృతి అనేది ఒకటి ప్రధానమైన సమస్య అవుతూ ఉంటుంది. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ మీద తీసుకున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఏ కాంట్రాక్టర్స్కి అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నారో వాళ్ళు రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. అదేవిధంగా పన్నుల్లో కూడా ఏవే పన్నులు అయితే అంటే మేము చేయగలుగుతాం రైతులకి, ఇప్పుడు అందరం కూడా మేము అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాం. ఈ అన్ఎంప్లాయ్మెంట్ లో మేము ఏ విధంగా తోడ్పడగలుగుతాం అంటే మా దగ్గర ఉన్నటువంటి పనిముట్లతో కానీ, అంటే ట్రాక్టర్లతో కానీ, లేదా ఈ యొక్క కార్యక్రమాల్లో మా వంతు అంటే బయట వాళ్ళతో ఈ పనులు చేపించే బదులు మాతో ఏమైనా చేపించడానికి అవకాశం ఉందా, ఆ సబ్ కాంట్రాక్టర్ ఏదైనా పని చేయడానికి కుదురుతుందా అనేటువంటి విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. వీటితో పాటుగా ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఇక్కడ క్లీనింగ్ చేసే విధానంలో అంటే దాంతో పంచాయతీ నిధులతో సరిపోతుందా, లేకపోతే మన CRDA నిధులు దానికి వెచ్చించాలా, దాని మీద ఒక క్లారిటీ ఇచ్చి పంచాయతీకి కూడా ఇస్తే, అదేవిధంగా ఈ లైట్లు అనేది ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో వీటన్నిటికి కూడా, అదేవిధంగా మీరు తీసుకొచ్చేటువంటి వర్కర్స్ కి నివసించే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థకి ఏ విధంగా ఉండదు, ఊరికి ఉండేటువంటి వాళ్ళకి కల్పించేటువంటి మౌలిక సదుపాయాలతో పాటుగా మాకేమైనా ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అంటే ఓవర్లోడ్ అవ్వకుండా మాకు ఉన్న గ్రామాలకి ఏ విధమైనటువంటి తీసుకుంటారు, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి అవి చేస్తే కనుక సమగ్రంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేకుండా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే తీరమని చెప్పి మొదటి నుంచి కూడా
కమిషనర్ గారు ఆ రోజున భాస్కర్ గారు ఉన్నా లేకపోతే ఈ రోజున కన్నబాబు గారు వచ్చినా మేము చెప్తా ఉంటే ఏ గ్రామం అయినా ఆ గ్రామ రైతులు కాబట్టి ఆ గ్రామ రైతులు కావచ్చు, ఆ గ్రామ రైతు కూలీలు కావచ్చు, ఆ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో ఎక్కడో పెడతారు. ఆయన అయితేనే తీర్చగలుగుతాడు, కానీ మన జేఏసీ కానీ మనం కానీ తీర్చగలిగేటువంటి పరిస్థితి కాదు. ఆయనతో మీటింగ్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి వారి ద్వారా తీసుకోండి సమాచారం అని చెప్పి ఎన్నోసార్లు మొక్కున్నాం. కానీ దాన్ని ఏ రోజున కూడా గుర్తించరా. ఒకసారి నేను కాకపోతే సీరియస్గా చెప్తున్నానని అనుకోవద్దు. ఇవాళ వరల్డ్ బ్యాంకు కోసం వరల్డ్ బ్యాంక్ ఏంటైతే క్యాపిటల్ సిటీతో పాటు చుట్టుపక్కల ఈ గ్రామాల్లో ఏదైతే రాజధాని క్యాపిటల్ సిటీలో ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందనేది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. అసలు మన మెయిన్ సమస్య అది. ఇవాళ ఏంటంటే మన అర్జీనికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. రామారావు గారు అది కాదులే కానీ అందరూ నా దగ్గరకు వచ్చి అడిగిన మేరకు నేనే ఏర్పాటు చేయమన్నా. కమిషనర్ గారు ఒప్పుకున్నారు. వరల్డ్ బ్యాంకు దానికి నేనే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ లేదు రాయపూడికి పని విషయం మాట్లాడుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు పెట్టు పెన్ను మీతో ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టారండి. చెప్పండి సార్, రైతులు భూములు ఇచ్చామంటే మన భాస్కర్ గారు ఉన్నారు, ఉంది చెప్పాము సరే అన్నారు. మళ్ళీ ఆయన వచ్చారు, ఎవరు వస్తారని తెలియదు. ఎమ్మెల్యే పెద్దలు ఎందుకు ఎవరండి? ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఎందుకు పెద్దలు రైతులు ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి చూసి ఇచ్చాం. 10 సంవత్సరాలు ఉన్నారండి నమ్మకంతో. ఎమ్మెల్యే గారికి ఎందుకు పెద్దలు మీటింగ్ చేస్తారు. తర్వాత అంతా బిజీ. మీరు 2 నిమిషాలు టైం ఉంది మాకు అని మేము కాలేకున్నా ఎమ్మెల్యే గారు మాకు ముఖ్యము. ఆయన రైతులు ఇచ్చి ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.